బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫిలిప్పీన్స్ను కాల్మేఘి తుపాను అతలాకుతలం చేసింది. మధ్య ఫిలిప్పీన్స్ అంతటా కుండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో 26 మందికి పైగా మరణించారు. తుపాను కారణంగా వేల మంది నిరాశ్రులయ్యారని అక్కడ అధికారులు తెలిపారు. ఇళ్లు మునగడంతో చాలా మంది ఇళ్లపైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న నివాసితులను తరలించడానికి రెస్క్యూ బృందాలు నిరంతరం పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే సహాయక చర్యల కోసం వెళ్లిన హెలికాప్టర్ కుప్పకూలింది. అందులో 6 సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వారు మృతి చెందినట్లుగా ఆ దేశ సాయుధ దళాలు ధృవీకరించాయి. ఫిలిప్పీన్స్ను కాల్మేఘి తుపాను అతలాకుతలం చేసింది. మధ్య ఫిలిప్పీన్స్ అంతటా కుండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో 26 మందికి పైగా మరణించారు. తుపాను కారణంగా వేల మంది నిరాశ్రులయ్యారని అక్కడ అధికారులు తెలిపారు. ఇళ్లలు మునగడంతో చాలా మంది ఇళ్లపైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న నివాసితులను తరలించడానికి రెస్క్యూ బృందాలు నిరంతరం పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే సహాయక చర్యల కోసం వెళ్లిన హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. అందులో 6 సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వారు మృతి చెందినట్లుగా ఆ దేశ సాయుధ దళాలు ధృవీకరించాయి.